తెలంగాణలో గమ్మతి రాజకీయం నడుస్తుంది. ఆ నడుమ రుణమాఫీ ఎప్పుడెప్పుడని ప్రతిపక్ష పోలు దెప్పి ఓడుస్తుంటే సీఎం సారు పోయిన కాడి కల్లా దేవుళ్ళ మీద ఒట్టేసి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ ఖతం చేస్తామని చెప్పిండు కదా. ఆగు అట్లా దేవుళ్ళ మీద ఒట్లేసి మాట తప్పిండు. ఆయన తప్పిదానికి పబ్లిక్ మీద పగ తీర్చుకోకుర్రి, దేవుళ్ళారా అని తీర్థయాత్రల తొవ్వ పట్టిండు హరీష్ సారు. మేము చెప్పినట్టే 15 ఆగస్టుకు రుణమాఫీ చేసినాము. మరి మీరు సవాల్ చేసినట్టు రాజీనామా ఎప్పుడు హరీష్ గారు అని కాంగ్రెస్ వాళ్ళు ఎక్కిరిస్తుంటే వాళ్ళ కౌంటర్ ఇచ్చేందుకు అవ్వాల్దారు ఐడియా చేసిండు హరీష్ సారు. రుణరణం పేరు మీద గుల్లబాట పట్టిండు. మొదలు యాదగిరి నరసన్న తోటి తీర్థయాత్ర సురు చేసిండు. అయ్యా యాదగిరి నరసన్న, మా సీఎం గారు దేవుల మీద ఒట్టేసి రుణమాఫీ అందరికీ చేస్తాను చేయకుండా మాట తప్పిండు. మీ కోపం వచ్చి పబ్లిక్ ను తిప్పల పెట్టకుర్రి, దయచేసి ఆయన క్షమించుర్రి అనుకుంటా నరసన్న మొక్కులు పెట్టిండు హరీష్ సారు. నివృత్తి విషయే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి కృత అసత్య ప్రలాప పాప పరిహార అర్థం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఏతస్మిన్ ముఖ్యమంత్రి కృత అసత్య ప్రలాప ప్రజానాం వర్జనంచ అహం కరిష్యే. ఇది గట్టిగా అందాం. ప్రజానాం అందరం చేస్తున్నాం. వయమేవ కరిష్యామః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఇక సారెంబడి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ క్యాడర్లు పోయిర్రు. నరసన్న తెలంగాణ ప్రజల కొంగు బంగారం. ఓరిన కోరికలు తీర్చే 20% గుట్ట నరసన్న మీద ఒట్టేసి ముఖ్యమంత్రి చేసిన పాపానికి పబ్లిక్ ను శిక్షించకయ్యా నరసన్న అని మొక్కినా అని చెప్పుకొచ్చిండు. ఇక దీన్ని కాంగ్రెస్ వాళ్ళు గంతే ఘాటుగా తిప్పుకొడుతున్నారు. రాజీనామా ఏమంటే చేయకుండా రుణమాఫీ కాలేదని అబద్దాలు నూరిపోస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకో దిక్కు బ్యాంకుల కాడ సడక్ల మీద రుణమాఫీ గాని బాధిత రైతుల ధర్నాలు చేపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి దీన్ని ఏమంటారో కాంగ్రెస్ వాళ్ళు జవాబు చెప్పాలని ప్రతిపక్ష పోలు ఎక్కిరిస్తున్నారు. మరి రుణమాఫీ లడాయి రేపు ఏం దాకా పోతుంది, ఎట్లయితుంది అనేది చూడాలిగా.